ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వైసీపీ అధిష్టానం అల్లర్లైంది. జిల్లాలోని ముఖ్య నేతలు చేజారిపోకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా వైవి సుబ్బారెడ్డిని వైసీపీ అధినేత జగన్ రంగంలోకి తెచ్చారు. బాలినేని వెంట పార్టీ మారే అవకాశమున్న నేతలపై ఫోకస్ పెట్టారు. పార్టీలోని అసంతృప్త నేతలను గుర్తించి వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఇక బాలినేని ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ను జగన్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు. మరోవైపు ప్రకాశం జిల్లా ముఖ్య నేతలతోనూ ఇవాళ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే విషయంపై కూడా నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నాయకుల అభిప్రాయాలను తీసుకుని త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. రైట్, ఇక వైసీపీ పార్టీ నేతలు చేజారిపోకుండా బుజ్జగింపు చర్యలు చేపట్టింది. ఇదే నేపథ్యంలో ఇవాళ పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేయనుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు పలు కీలక అంశాలు కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్య నేత అంటే 2.5 దశాబ్దాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితం అనేది కొనసాగింది. ఇక్కడ జిల్లాతోటి అతనికి సత్సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వైసీపీ అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గానే చెప్పాలి. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పడంతో అధిష్టానం వైసీపీ అధిష్టానం అనేది అలర్ట్ అవడం జరిగింది. రాజీనామా అనంతరం వైసీపీ అధిష్టానానికి సంబంధించి అంటే జిల్లాకు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావటం, అందువలన వీరందరూ దగ్గర బంధువులు కావడంతో అసలు ప్రకాశం జిల్లాలో ఎవరెవరు బాలినేని శ్రీనివాస రెడ్డి తోటి జనసేనలో చేరనున్నారనే దానిపై నిన్నట్టుండే ఎంక్వైరీలు మొదలు పెట్టారు. తనకి బాలినేని శ్రీనివాస రెడ్డికి ముఖ్య అధికారిగా అనుకుంటున్న తాడిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే నిన్న జగన్ పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఇక్కడ జిల్లాకు సంబంధించి కానీ అలాగే బాలినేనికి సంబంధించిన రాష్ట్రంలో కూడా తనకి వర్గం అనేది ఉంది. అలాంటి వర్గంలో సంబంధించి కూడా ఎవరెవరు అంటే బాలినేని తోటి వెళ్ళి జనసేనలో కలుస్తారని చెప్పి అధికారం అనేది ఎంక్వైరీ చేయటం, వాళ్ళని వెళ్తారు అనుకున్న ముఖ్య నేతల్ని బొద్దగించడం, ఇలాంటి కార్యక్రమాలు అనేది నిన్నట్టుండి మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల్ని ఈ రోజు జగన్ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిపించడం జరిగింది. అక్కడ తాడేపల్లిలో ఆయన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి అని కొన్నాళ్ళు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొన్నాళ్ళు ఇలా అనేది పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడిని తప్పనిసరిగా సరిగా నియమించాల్సిన పరిస్థితి కాబట్టి నేడు ఈ రోజు సమావేశంలో ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడిని ఎవరిని పెడితే బాగుంటుందనే చర్చ కూడా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇంకా ఎవరెవరు బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల వైసీపీ పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది లేదా ముఖ్య నేతలు ఎవరైనా అలాంటి ఇంకా అంటే ఈ నేతలతో చర్చించి వైసీపీకి సంబంధించిన ఎటువంటి డ్యామేజ్ అంచనా మిగతా నాయకులు జిల్లాధ్యక్షులు నుంచే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.